ఇప్పుడైతే రికార్డింగ్ మామూలు మాట్లాడండి. హలో 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 టెస్టింగ్. హలో. ఖమ్మం జిల్లాలో పువ్వాడ అజయ్ కుమార్ గారి మాజీ తాజా మంత్రి వారి పాలనలో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే అభివృద్ధే కాకుండా అవినీతి అన్ని ప్రాంతాల్లో అన్ని రంగాల్లో ఉన్నదనే దానికి ఉదాహరణ జిల్లా మార్కెటింగ్ అంటే DCMS జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో ఏమేమి అక్రమాలు జరిగాయో, అంటే ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉన్నది. జిల్లాలు విడిపోయినప్పటికీ ఇప్పటికీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖమ్మం జిల్లాలకు వర్తిస్తున్న DCMSలో ఏం జరిగిందో అని చెప్పడానికి ఒక్క చిన్న గంగదేవిపాడు అంటే దీనికి చైర్మన్గా ఉన్న రాయల వెంకట శేషగిరిరావు గారి పరిపాలనలో ఏం జరిగిందో అనడానికి ఆయన గారి నివాస ప్రాంతమైన తల్లాడ మండలంలోని గంగదేవిపాడు సొసైటీకి సంబంధించి పాసంగులపాటి లక్ష్మీనారాయణ గారు ఇక్కడ ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, ఆ సొసైటీలో రాయల డయానా భర్త రేవంత్ అనే వారికి కూడా లోన్ ఇచ్చినట్టు దాని ఖాతా నెంబరు 1064 రుణం సంఖ్య 1837 ద్వారా ఇచ్చినట్టుగా దీనికి కొన్ని 3 ఎకరాల భూమికి చూసి ఇచ్చినట్టుగా ఉంది. ఇది వాస్తవేనంటారా? అంటే ఈ డయానా గారి పేరుతో లేదా? ఈమె ఎక్కడుంటారు? అంటే ఈ శేషగిరిరావు రాయల వెంకట శేషగిరిరావు గారి రేవంత్ కుమార్ అనే ఆయన భార్య. వీళ్ళు ఎప్పటి నుంచి ఇతర దేశాల్లో ఉంటున్నారు? ఎంతకాలం వీళ్ళకి మ్యారేజ్ అయ్యి? అంటే ఈ లోన్ తీసుకున్న సమయంలో వీళ్ళు ఇక్కడ లేరా? తీసుకోవడానికి వచ్చి ఉంటారు, కానీ ఏ ఆధారం అయితే స్థిరాస్తి సూరిటీగా పెట్టారో అది లేదు. దీని ప్రకారం చూస్తే ఇది ప్రభుత్వాన్ని తప్పుదారి పచ్చి చేశారు కాబట్టి వీళ్ళ మీద కేసు క్రిమినల్ కేసు అవుతుంది. వాడికి అనుకూలం ఉన్నాయి అందరికీ దగ్గర 200 మంది పేరుతో బెనామీలో లోన్ తీసుకున్నారు. ఆ బెనామీలు ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి టైంలో వాళ్ళ అదృష్టం అన్ని మార్పుల్లో పెట్టారు. అప్పుడే పోయినాయి. అప్పుడే 40 లక్షల దగ్గర టోటల్ బెనామీ. ఆ తర్వాత మళ్ళీ మొదలుపెట్టారు. వాడికి అనుకూలమైన వాళ్ళతో తీసుకుని ₹1,00,000 లోన్ ఇస్తారు. ఎట్ టైం 50,000 వాడు తీసుకుంటారు. ఇంకొక 50,000 కస్టమర్కి. వీళ్ళు లబ్ధిదారులు కూడా పుణ్యానికే వస్తున్నారు. మనకు ఆస్తులు ఉన్నా లేకపోయినా సూరిటీ ఉన్నా లేకపోయినా మళ్ళీ 1,00,000 వస్తూనే సెల్సగా మార్చుకుంటారు. సగం అనేది కూడా తెలియదు వాళ్ళకి. వాళ్ళకి నోటీస్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు 50,000 మన లోన్ అనుకుంటారు. నోటీస్ వచ్చిన ₹1,00,000 ఉంటుంది. అదేంటని అడిగితే నేను చేస్తాను, అంటే కాలయాపన చేసుకుంటూ అంటే మొదటి నుంచి ఈ క్రిమినల్ నేచర్ ఉన్న వ్యక్తి వాళ్ళే కాదు. ఎందుకంటే నేను వాళ్ళ అందరూ ఫ్యామిలీ నెంబర్ నేను కూడా రేయర్స్ లేదు ఇవ్వడం వస్తే ఏం చేయాలి? వాళ్ళ ఇంటికి వచ్చే వాళ్ళలో 90% అప్లోడ్ వస్తుంది. హోమ్ గార్డ్ ఇప్పిస్తానని, ఆఫీస్ బాయ్ ఇప్పిస్తానని, అయితే ఏదో ఒక ఉద్యోగం ఇప్పిస్తానని అంతా ఫోన్ చేసి ఎవరు చేస్తారో తెలియదు. మినిస్టర్ మాట్లాడినా సీఎంతో మాట్లాడినా అన్నీ చేసుకుంటూ అందరి దగ్గరలో కనీసం 500-600 మంది దగ్గర చేసుకుంటారు. అంటే ఎవరిని ఎట్లా ఎప్పుడు ఏ పద్ధతిలో మాయ చేయాలో ఫ్రెండ్లీ బిగినింగ్ పాలిటిక్స్ నుంచి పైరవీలు, అబద్ధాలు, మాయమాటలు కరెక్ట్గా డిసైడ్ చేసుకుని ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఫస్ట్ టైం నాకు మ్యారేజ్ అయిపోతాడు. అన్నీ పెట్టేవాడు, దాన్ని పెట్టేవాడు. అప్పటి నుంచి కూడా ఎందుకు నేను ఒకసారి అడిగాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నమ్మిన వాళ్ళని మోసం చేస్తానంటే నమ్మిన వాళ్ళు అయితే ఖర్చు అవ్వదు కాబట్టి నమ్మిన వాళ్ళ ద్వారా మనం ఇన్వెస్ట్ చేయాలి. అవసరం కూడా వేపడం అక్కడ కొన్న ప్రాపర్టీ స్టిల్ ఇప్పటికి వాళ్ళందరికీ టోటల్ ఫ్యామిలీ మొత్తం 27 బిలో 30 acres హాస్పిటల్ కానీ అతను మెయింటెనెన్స్ కొడుకు కారు, పిల్లాడి కారు, అతనికి కారు. అంటే మీరు అంటుంటే అర్థమైంది. ఒక ఫ్యామిలీ విషయంలో ఈయన గారు ప్రభావితం చేసి ఆంధ్రాకి సంబంధించిన అమ్మాయి ఇక్కడికి వస్తే కావాలని ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారని నేను కూడా అప్పుడున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో మాట్లాడితే ఆయన స్వయంగా అంటే రికార్డెడ్ కాదు కానీ ఆయన అన్నది ఏంటంటే నేను శేషగిరిరావుని కాదని ఏం చేయలేను అన్నాడు. అంటే ఇటువంటి వాళ్ళ ముఠాతోటే వెంకటవీరయ్య ఓడిపోయాడని అనిపిస్తుంది. అందులో ఓటమిలో ఇది కూడా అంతే. నాకు తెలుస్తున్నాయి. ఇప్పుడు
అటువంటి వాళ్ళందరికీ దగ్గర తీయడం వల్ల అతను ఈసారి ఫెయిల్ అవ్వడానికి కారణం. గతంగా ఎంక్వైరీకి మాకు ఎవరికి లేదు, కానీ ఆయన విడిపోవడానికి మేమందరం పనిచేసాం. ఎందుకు చేసినట్టు ఆయన చేసి దుర్మార్గాలు వీడు చెప్పిన ఏంటి ఎమ్మెల్యే గారు అంటే వాడు ఎందుకు నేనేం చేయలేను వాడు. మా ఊరికి కూడా 2 లక్షలు మా వాడు కూడా ఎస్సీ ప్రెసిడెంటే కదా, డెవలప్మెంట్ ఉంటుందంటే వాడు అడ్డం పడుతున్నాడు. అదే ఆ నియోజకవర్గ వ్యాప్తంగా నాకు వచ్చిన సమాచారం, ఎందుకంటే వెంకటేరియతో నాకు చాలా అనుబంధం ఉంది. స్వయంగా వేడితే కూడా వాడు ఉండగా నేనేం చేయలేను వాడంటే మరి ఇప్పుడు ఓటు కోసం వచ్చాడు నాకు, మరి నన్ను సహకరించాలన్నా అంటే నేను అతన్ని వాడేదో వాడు అర్థం పెట్టినా వాడు తీసుకుంటారా మాట్లాడతాను తప్పు నీకేమని చెప్పాను నేను. అంటే ఇటువంటి వాళ్ళ వల్ల నిస్సహాయ స్థితికి నెట్టబడ్డాడు. దాంట్లో బాగానే రాయల యమున రఘునందన్ వీళ్ళు ఎవరండి? ఆయన పెద్ద కొడుకు పెట్టుకోవడం వీళ్ళకి కూడా భూమి లేదా? వాడుకుంది కొడుకుంది కానీ ఆయన అంటే కుటుంబ సభ్యుల యమునకి లేదు, ఇది దయానాకి లేనట్టే యమునకు కూడా లేదు. ఓకే, దాన్ని అన్ని ప్రూఫ్లు ఉన్నాయి దాంట్లో, అలా సర్వే నెంబర్ అలా సర్వే నెంబర్ ఎవరెవరు ఇది లేనిది అప్పటి నుంచి. అదే ఇక్కడ ఈ ధరణిలో ఇవన్నీ ఖాతా నెంబర్ ఇవన్నీ కూడా మీరు తీసుకున్నారు, బ్యాంకు నుంచి. ఓకే ఓకే. అంటే ఇందులో ఉన్న వాటిని బట్టి చూస్తే వీళ్ళకి భూమి లేకపోయినా భూమినట్టుగా సృష్టించారు. తర్వాత ఇంకోటి అండి, ఈ అసలు రాయల శేషగిరి కూడా మళ్ళీ అందులో ఆయన కూడా తీసుకున్నాడు. దీంట్లో ఈ రాయల వెంకట శేషగిరిరావు, తండ్రి రాఘవయ్య, రాయల రేవంత్ కుమార్, వెంకట శేషగిరిరావు, వీళ్ళందరూ రఘునందన్, అంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద ఇష్టారీతిన తీసుకున్నారనమాట. వాళ్ళ సొంత బ్యాంకు లాగా 1 2 3 4 5 6 7 8 లోన్లు. ఒక్క కుటుంబంలో 7-8 లోన్లు ఉన్నాయి. గతంలో మనం వినేవాళ్ళం ఏంటంటే కడుపులో ఉన్న బిడ్డ పేరుతో కూడా సీలింగ్ భూమి రాసి అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వర్తించే విధంగా ముందుగానే పేరు రాసేవాళ్ళని. అంతకంటే ముందు ఆంధ్ర బ్యాంక్ ఉన్నాయి, ఆంధ్ర బ్యాంకులో 60 లక్షల రూపాయలు తీసుకున్నది 12 లక్షలు ఎడ్యుకేషన్ వాడు పెద్ద కొడుకు పేరు తీసుకున్నాడు. దానికి డిగ్రీ అయింది. బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళని కూడా మోసం చేశారు. లాస్ట్కి ఒక లేడీ వచ్చిన తర్వాత నోటీస్ ఇచ్చాను, మొన్న ఈ మధ్య 1 టైం సెటిల్మెంట్ కింద 20 లక్షలు 70 లక్షలు 20 లక్షలు. ఇలాంటి వాళ్ళు ఇటువంటి వాళ్ళు బ్యాంకులకు లేకపోతే చైర్మన్ ఉండి చేస్తే దేశం ముందుకు పోతుంది. గవర్నమెంట్కి కానీ అందరికీ చెట్టు రైతులు అనేవాడికి ఉపయోగపడు. అతని సొంత మనుషులు అతనికి ఎవరికి తెలుసుకున్నవాడు. ఎందుకంటే రేపు పొద్దున ఆడించడానికి 100% ఎంత వచ్చి చూసుకుంటాం. పిలిస్తే దొంగతనం సంతకాలు పెట్టుకుంటుంది, లక్షించి 50,000 చేతులు పెట్టాం. నోటీసులు వచ్చి కొంత టైం పట్టేది. అసలు సంగతి అప్పుడు తెలుసు. అందులో కూడా జిల్లా సహకార బ్యాంకు నుంచి కూడా 24/10/2018 27 లక్షల రూపాయల వాహన రుణం కూడా తీసుకున్నట్టుగా ఉంది. తీసుకున్నాడు. దాన్ని అప్పుడు సొసైటీకి పోటీ చేసే ముందు అప్పుడు బాబు లెవెన్ పెట్టాడు. ఆ తర్వాత సింగిల్ ఎంపీ కట్టలేదు. టోటల్ దాన్ని పీరియడ్ అయిపోయింది. పీరియడ్ అయిపోతే మనం సీల్ చేసేవాడు. తాళం కూడా వేసారు. ఇంకా 25,93,969 రూపాయలు బకాయి కూడా ఉంది. అట్లా ఇవన్నీ ఒక దాంట్లో 8 లక్షలు క్రాప్లు అన్ని రకాలు. అంటే మొత్తంగా చూసినప్పుడు కేవలం ఈ లక్ష్మీనారాయణ గారు ఒక సొసైటీకి సంబంధించి ఉన్నారు. మొత్తం మిగతా ఏమైనా సమాచారం తెలుసా? DCMSలో ఏం తీసుకున్నారు? DCMS అనేది ఎప్పుడైతే చైర్మన్ అయిందో అంత ముందు లేదండి మా ఏరియా. సొసైటీకి వచ్చే ఆదాయం ఎట్లా వస్తుంది? ఒక లారీ వస్తే సైజులు ఉంటాయి, 25,000 నుంచి 30,000 ఒక సొసైటీకి ఈ ట్రాన్స్పోర్ట్లో ఏదో ఇవ్వండి. అట్లా మా సొసైటీ లాస్ అయింది. ఎందుకంటే చుట్టుపక్కల విలేజ్ అన్నీ DCMS చేశారు. అతను అక్కడ ఎవడు ఇంకులేని జాబులో ఉంది. వాడు ఇష్టం వచ్చినట్టు తీసుకుంది. ఆంధ్ర బోర్డర్ కావటం మరి బ్యాగులు అమ్మేసుకోవటం ఎవరోడు ఎలా ఉంటుంది కొడుకుంటున్నాడు. గోడమ్స్ 20 రూపాయల లెక్క ఒక్కొక్క వ్యాపారస్తులు 15,000 20,000 కూలిపోయిన లారీ అమ్మకం ఇవన్నీ వాళ్ళ ఆంధ్ర వాళ్ళకి టైట్ ఉన్న టైంలో వాళ్ళకి బ్యాగులు ఇస్తే వాళ్ళు ఈ సొసైటీలు కూడా వేసుకునేవాడు. ఇక్కడ అవకాశం ఉంటాయి. దానివల్ల బస్తాకి 100 రూపాయలు వచ్చేది. అంటే టోటల్గా ఈ పదవి ద్వారా రైతులకు మేలు చేయాల్సింది పోయి ఆ కుటుంబ కేసీఆర్ కుటుంబ పరిపాలన లాగానే ఇక్కడ పువ్వాడ అజయ్ కుమార్ సహచర బృందం
దొంగల్లాగానే అక్కడ తయారయ్యి చివరికి స్టూవర్ట్పురం దొంగల్లాగా ఆ కుటుంబం ఉన్నదనేది ఈ సమాచారం. చాలా మంచిది. వాళ్ళు నమ్మకం నైట్ వచ్చి చూసుకుని పోతారు. మీరు దొంగలు వాళ్ళు దొంగలు అని చెప్తారు, దోచుకుంటారు. మామూలు ఈ దొంగ కింద ఎవరు పనికిరాడు. అంటే లక్ష్మీనారాయణ గారి ఆవేదన చూస్తే అర్థమవుతుంది. పగటి దొంగలు, తెల్ల వేషంలో ఉన్న దొంగలు, అధికారికంగా పదవిలో ఉండి దొంగతనం చేసేవాళ్ళు ప్రమాదం అని అంటున్నారు. అంటే పటేల్ పటవారి పక్కనుంటే ఎట్ట కొడతారో కొట్టర బిడ్డ అన్నట్టుగా ఇంతకాలం నడిచింది. దీని మీద జిల్లా కలెక్టర్కి, పోలీస్ కమిషనర్కి, ఇప్పుడున్న వ్యవసాయ శాఖ మంత్రికి, అట్లాగే రెవెన్యూ శాఖ మంత్రికి, డిప్యూటీ సీఎం భట్టి గారికి, అంటే తుమ్మల, పొంగలేటి భట్టి గారికి కూడా ఈ ఫిర్యాదు ఇస్తాం. రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్ నుంచి వస్తారు, వారికి కూడా ఫిర్యాదు ఇచ్చి ఇటువంటి చాలా అంటే ఎక్కడ డొంక తీగలాగితే డొంక కదులుతున్నట్టుగా భూములు, బ్యాంకులు, DCMSలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దోచుకోవటమే మార్గంగా వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రజలు గుర్తించి ఎక్కడెక్కడ ఎవరి పేర్లతో లోన్లు తీసుకున్నారో జాగ్రత్త చేసుకొని మీరు కూడా బయటపడి మా పేరుతో మోసం చేసిందని ఎక్కడికక్కడ ఈ పోర్టెంట్ కేసులు పెట్టి వీళ్ళ కుటుంబాన్ని జైలు వేస్తే తప్ప ఉపయోగం లేదనేది తెలుస్తుంది. ఇదే కాకుండా ఆ DCMSకి సంబంధించి ఆ రైల్వే ఓవర్ వెంకటగిరి బ్రిడ్జి దగ్గర ఉన్న షాపింగ్స్ కూడా బేరం పెట్టి భవనాలు, స్థిర చరాస్తులు అమ్మడానికి కూడా బేరం కుదిరించుకొని బేరం భయానగా కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. దీన్ని బట్టి కొన్ని కోట్ల రూపాయలు ఆగం చేసినట్టు, దుర్వినియోగం చేసినట్టు తెలుస్తుంది. ఇది గుడ్డెద్దు చాలా పట్టేట్టుగా మేసుకుంటూ ఎవడు ఎటు పడితే అటు మేసుకుంటూ పోయారు. కాబట్టి దీని మీద విచారణ చేయాల్సిందిగా, విచారణ చేయడానికి ప్రజలు ఎవరికి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా ఫిర్యాదులు ఇవ్వచ్చు. ఇది ప్రజాధనం కాబట్టి అట్లా ఫిర్యాదులు ఇవ్వాలని మా యొక్క యూట్యూబ్ ఛానల్ BMAPని ఎక్కువ మందికి గ్రూపుల్లో పంపండి. ఇటువంటి అవినీతి అక్రమాలు తెలిసిన వాళ్ళంతా కూడా మా BMAP యూట్యూబ్ ఛానల్కి వచ్చి ప్రజల్ని చైతన్యం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగమైన దాన్ని రికవరీ అయ్యే విధంగా, ఆ దొంగల మీద చర్యలు తీసుకునే విధంగా పరస్పర సహకారంతో ప్రజోపయోగమైన పనులు మనం అందరం చేద్దామని. నా పేరు కోయిన వెంకన్న, నా ఫోన్ నెంబర్ 8985847634. లక్ష్మీనారాయణ గారు ఇంకా ఏదో మాట్లాడుతానంటున్నారు. మీరు అంటే ఇంతకుముందు మెదరోళ్ళు వచ్చారు నా దగ్గర. వాళ్ళ దగ్గర 60 లక్షల రూపాయలు తీసుకున్నారంట. గవర్నమెంట్ సైట్, DCMS సైట్ 300 అది మీకు చేస్తాను, మీకు అది తెచ్చుకోండి అని 3 years అయిందంటే వాళ్ళ ఆవేదన చాలా ఇబ్బంది. వాళ్ళ రమ్మనండి, వాళ్ళతో కూడా ఫిర్యాదులు ఇచ్చి అన్ని బాణాలు వేస్తే తప్ప ఇటువంటి మనబోతులు పడవు. అదేవిధంగా ఈయన గారు ఇంతకుముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాడు కదా, మంత్రిని పరిచయం చేయాలంటే వాళ్ళ సమస్యను చెప్పాలంటే ఆ సమస్యకు సంబంధించి ఎంత విలువ ఉందో తెలుసుకొని ఆయనకంటే బాజీ చిన్న మంత్రి ఉండగా పేర్ల మంత్రి కిరణో బొరణో ఆయన కలవడానికి కొంత బేరం, అసలు ఆయన్ని కొంత కలవడానికి బేరం. ఎందుకంటే తొందరగా బాలాజీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ముందు సీట్ ఇస్తారు కదా, ఇక్కడ కూడా అదే బేరం జరిగింది. చివరికి ఇటువంటి బేరాలు చేస్తే డేట్ అనిగింది. ఇటువంటి వాళ్ళకి భవిష్యత్తులో రాజకీయ మనుగడ లేకుండా చేయాలనే విధంగా దీన్ని వినియోగించమని కోరుతున్నాం. సెలవు, నమస్తే. కట్ చేయొచ్చులే. నమస్కారం అండి, నా పేరు కోయిన వెంకన్న అండి. నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నానండి. ఈ DCMS చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు గారి కారు సీజ్ చేశారు కదా మేడం, అది మళ్ళీ విడుదలైందా మేడం? డబ్బులు కట్టి విడుదల చేశాడా? అయితే ఆయనే చైర్మన్గా ఉండి బ్యాంకును మోసం చేశాడు కాబట్టి అతన్ని ఆ పదవి నుంచి తొలగించమని నోటీసు ఇవ్వడానికి అవకాశం ఉందండి? లేదు, జిల్లా కలెక్టర్కి ఇన్ఫార్మ్ చేయడానికి అవకాశం ఉందా? DC ఆఫీస్ వాళ్ళు చేయాలి. అదే తెలుసుకోవాలి. నిబంధనల ప్రకారం అయితే క్వాలిఫైడ్ అన్క్వాలిఫైడ్ కదండి. ఓకే అంటే అదే సందర్భంలో వాళ్ళకి
అదే వాళ్ళ భార్య, వాళ్ళ ఇద్దరు కోడలు, పెద్ద కోడలు, చిన్న కోడలు దయానా యమున పేరుతో కూడా భూమి లేకపోయినా తీసుకున్నట్టు కదా మేడం, తప్పుడు రికార్డు పెట్టి. నా పేరు పోయిన వెంకన్న, నేను ఆర్టీఐ యాక్టివిస్ట్ని. మాది పిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ మేడం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 1000 కోట్ల అవినీతికి నోటొద్దు నువ్వొద్దు పుస్తకం వేసాం చూసారా? నన్ను జైల్లో పెట్టి ఎన్కౌంటర్ చేయడానికి డిసప్పాయింట్ చూసారా? ఆ యాంకర్ నమ్మని పోయింది వెంకన్న. అయితే అంటే ఈ నాకు రికార్డు అడిగిన ఈ దగ్గర నుంచి ఖాతా నెంబర్ కూడా 1175 ఏమో ఉంది. యమునా పేరుతోటి ఆమె వేరే ఫారెన్లో ఉంటుంది. బ్యాంకు లోన్ తీసుకునేటప్పుడు ఇక్కడికి వచ్చి తీసుకుందేమో కానీ ఆమెకి ఇక్కడ ల్యాండ్ లేదు. అయినా కూడా ఆయన పరపతిని ఉపయోగించి మీ అధికారులు మెస్పరిజన్ చేసేసి తీసుకున్నాడు అనేది నాకు ఉన్నంత మేరకు కొన్ని ఆధారాలతోటే సమాచారం వచ్చిందమ్మా. తర్వాత పెద్ద కోడలు కూడా యమున, ఆమె పేరుతో కూడా అది కూడా లోను భూమి లేకుండా తీసుకున్నాదమ్మా. ఇది కూడా మీరు నా ఫిర్యాదునే భావించండి. అవసరమైతే నేను ఉత్తరం కూడా మీకు ఇస్తాను. కాబట్టి దాని మీద కూడా చర్య తీసుకుంటే ఇది క్రిమినల్ కాబట్టి వెంటనే అరెస్ట్ చేసి జైలుకి పంపించాలంటే ఆ పదవి నుంచి ఆయన్ని తక్షణం తొలగించవచ్చు, పదవిలో ఉన్నా కూడా చేయొచ్చు అమ్మా. అచ్చా ఓకే. ఈరోజు కూడా చూడండి అమ్మా, నేను డీసీఓ గారితో కూడా మాట్లాడతాను, కలెక్టర్ గారికి కూడా లెటర్ రాస్తాను. తుమ్మల గారు అదే డిపార్ట్మెంట్ కాబట్టి మార్కెటింగ్, వ్యవసాయ మార్కెటింగ్ కాబట్టి అది కూడా రాస్తామమ్మా. ఓకే. ఏదేమైనా ఆయన పదవిలో ఉన్నా సీజ్ చేసి ఆ కారు డబ్బులు రావాల్సిన రికవరీ చేయడం అనేది మంచి పని చేశారమ్మా. థ్యాంక్స్ అండి. ఓకే అమ్మా. ఓకే.